బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లాగే ముషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్, మన నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా విచ్చేసిన శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ వెంకటరెడ్డి గారు, వారిని మొన్ననే కేసీఆర్ గారు ముషీరాబాద్ నియోజకవర్గానికి మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి పద్మా వెంకటరెడ్డి గారికి, సోదరి శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరి శ్రీమతి కాలేరు పద్మా గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి గారికి, సోదరులు సీనియర్ నాయకులు పులిజాల గెలువయ్య గారికి, సోదరులు ప్రదీప్ గారికి, ప్రవీణ్ గారికి, నల్లకుంట డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్ గారు, కాచిగూడ నుంచి విచ్చేసిన సోదరి మన శిరీష ఓంప్రకాష్ గారు, సోదరులు ఎర్ర భీష్మ గారు, చంద్రమోహన్ గారు బాగంబర్పేట నుంచి, అంబర్పేట నుండి సిద్ధార్థ్ ముదిరాజ్ గారు, గోల్నాక నుంచి భూపతి లక్ష్మణ్ గారు, వీరందరూ కూడా ఆయా డివిజన్లకు అధ్యక్షులుగా పనిచేస్తున్న సోదరులు, వారందరికీ, వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మా తమ్ముడు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి మరి స్వల్ప తేడాతో ఓడిపోయిన నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ్ముడు స్థలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుండి, ప్రతి గల్లీ నుండి, ప్రతి డివిజన్ నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రాణప్రదమైన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి స్వాగతం, సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పటికే కాలాతీతమైంది, చాలా టైం అయింది. మీరు కూడా పొద్దున 9-9:30కు వచ్చినారు. ఎక్కువసేపు ఏమీ లేదు చెప్పేది, కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్న ఒకనాడు 2001 ఏప్రిల్ 27 నాడు, అంటే 25 సంవత్సరాల నిండి 26 సంవత్సరంలో మొన్ననే అడుగుపెట్టినాం. 25 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారు మరి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తాం అని చెప్పిన నాడు చాలా మందిలో ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉండేది. అవుతుందా, సాధ్యమవుతుందా, జరిగే పనేనా, మంచిదే వస్తే గాని అవుతుందా అని ఒక అనుమానం ఉండేది. కానీ 25 ఏళ్ళు, మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో, తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, తర్వాతి 10 ఏళ్ళు 2014 నుంచి 23 చివరి దాకా ముఖ్యమంత్రిగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని మరి నడుపుతూ రాష్ట్రాన్ని మంచి పునాది వేసి ముందుకు తీసుకొని పోయిన విషయం మీకు తెలుసు. అట్లాగే గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 25 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రజల ఆదరణ పొందుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన లక్ష్యంలో భాగంగా మళ్ళీ ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతుంది అంటే దానికి కారణమైన మా అన్నదమ్ములు, మా ఆడబిడ్డలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ 2 పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి
రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో ఆనాడు ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టిన నాడు అదేదో సినిమాలో పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోని రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు,